ఇప్పుడు వీడికి వచ్చిన నేను అన్న పిల్లలకి ఫుడ్ బాగాలేదని చెప్పి కంప్లైంట్ వచ్చింది నాకు. ఒక్క ఫుడ్ నేను ఇప్పుడు వచ్చి నేను టేస్ట్ చేస్తున్న ఫుడ్ని అసలు ఒకటే కర్రీ తోటి వాళ్ళు ఎట్లా తింటారు అన్న ఒక మాట చెప్పు నువ్వు. అన్న ఒక నిమిషం, యాక్చువల్గా గ్యాస్ ప్రాబ్లం ఉంది. నేను కాలేజీ వాళ్ళకి అంటే హాలిడేస్ ఇవ్వండి, 2-3 రోజులు గ్యాస్ దొరకట్లేదు. వాళ్ళకి ముందే ఇన్ఫార్మ్ చేశాము. ఎందుకంటే మనకి గ్యాస్ కమర్షియల్ సిలిండర్ ఆపేసి దగ్గర వారమైంది. వాళ్ళ దగ్గర తీసుకొచ్చి మేనేజ్ చేసి అది నేను వాళ్ళకి పేరెంట్స్ కూడా ఇన్ఫార్మ్ చేశాను. ఈ గ్యాస్ సిలిండర్ ప్రాబ్లం అయ్యేంత వరకు ఇది యాక్చువల్లీ అంటే ఫుడ్ రోజు ఒకటే అవుతుంది కాబట్టి ఇబ్బంది ఉండదు. బాగా అంటే పేరెంట్స్ అడిగింది అంటే కొంచెం ఇబ్బంది ఉన్నా కానీ ఇప్పుడు ఎగ్జామ్స్ టైం కదా, సో ఈ 2-3 రోజులు కంటిన్యూ చేయమని చెప్పారు. రేపు షార్ట్ అవుట్ అయితే ఆ ప్రాబ్లం ఎప్పుడు రాలేదు. ఇప్పుడు గ్యాస్ ప్రాబ్లము అది మీరు ఎక్కడ అడ్జస్ట్మెంట్ చూసుకోవాలని పిల్లల మీద దాని ప్రభావం చూపడం ఎంతవరకు వాస్తవము. వాళ్ళ పిల్లలు కూడా అన్నం తినలేకపోతారు. ఇప్పుడు వాళ్ళు ఒక్క కర్రీతో ఆ కర్రీ కూడా సక్కలేదు, వాళ్ళు అన్నం తినలేని పరిస్థితి. వాళ్ళు అన్నం తినకపోతే వాళ్ళు ఏం చదువుకుంటారే? కడుపు నిండా అన్నం తింటేనే అన్నీ చదువుకున్నది. మీ టైం కూడా ఇయ్యారు అసలుకి. నైట్ పొద్దుగాల మార్నింగ్ 7 o'clock స్టార్ట్ చేస్తే ఈవినింగ్ 8-9 వరకు అసలు చదువు ఏముండదు. కూర్చోబెడతారు మీ పైసల కోసము. వాళ్ళ పైసలు వసూలు చేసుకుంటారు, ఫీజులు కట్టించుకుంటారు. ఫుడ్ చక్కగా ఇవ్వకపోతే క్యాంటీన్కి ఇచ్చేదండి. ఇప్పుడు వీళ్ళు లక్షల ఫీజులు వసూలు చేస్తారు, క్యాంటీన్కి ఇచ్చి ఆ ఫుడ్ పెట్టేదండి. ఒక 2-3 రోజులు భరించలేరా మీరు? ఇప్పుడు సిలిండర్ దొరకట్లేదు. మొన్నటి ఏ ప్రాబ్లం ఫుడ్ వరకు ఈ 2-3 రోజులైతే తప్ప అంతకుముందు అది ఏ ప్రాబ్లం కూడా రాలేదు. అది కూడా వేరే దగ్గర కట్టెలు పోయి అట్లా అరేంజ్ చేసుకోవడానికి వేరే ప్లేస్ కూడా అడిగాను. దాన్ని కూడా చూసాను, అది కూడా నేను సెట్ చేస్తున్నాను. సాయంత్రం లోపల ఏదో ఒకటి సెట్ చేయి. ఒకటి వాళ్ళకి 4 రకాల కర్రీస్ వస్తేనే పెట్టు, లేకపోతే సాయంత్రం లోపల వీళ్ళందరూ ఇళ్ళకి వెళ్ళిపోవాలి. అర్థమైందా? నువ్వు ఇబ్బంది పడుతావు అనవసరంగా. నీ బిల్డింగ్ క్లోజ్ చేయించేస్తా పిచ్చెక్కితే మళ్ళా. నేను ఓడు ఏజేమో డీనోరో మాట్లాడు. సాయంత్రం లోపల మొత్తం వాళ్ళకి అవుట్ కావాలి. అన్ని రకాల కర్రీస్ వాళ్ళకు ఉండాలి. లేకపోతే రేపటి కాలంలో ఓడు ఉండొద్దు, ఏమున్నా ఇంట్లో అవుకుంటారు.